జై జై శంకర హరహర శంకర. 1965లో మద్రాసు సమీపాన తిరువొత్తియూర్లో నా షష్ఠి పూర్తి స్వామి సమక్షంలో శాస్త్రీయంగా జరగడం నా అదృష్టం. అది మొదలు ఏటేటా నా జన్మ నక్షత్రం నాటికి దేశంలో స్వామి ఏ మూల ఉన్నా అక్కడికి వెళ్ళి స్వామిని సందర్శించి రావటం ఈశ్వరానుగ్రహం వల్ల ఈనాటి వరకు నిరంతరాయంగా జరుగుతున్నది. 1971 డిసెంబర్లో నా జన్మదినానికి స్వామి దర్శనం చెయ్యాలి, స్వామి కార్యక్రమం తెలుపవలసింది కంచిమఠం వారిని కోరాను. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మారుమూల గ్రామాల్లో ఎక్కడో పర్యటన చేస్తున్నారు. మీరు వెళ్ళే రోజుకి ఎక్కడ మకాం చేస్తారో చెప్పడం సాధ్యం కాదని మఠం వారు సమాధానం రాశారు. నిజమే, కదాచిత్తుగా తప్ప సంచారంలో ఉన్నప్పుడు స్వామికి ఒక నిర్ణీత కార్యక్రమం అంటూ ఉండదు. మంత్రులకు ఉద్యోగస్తులకు ఉన్నట్టు ఏ రోజు ఎక్కడ ఉంటారో, ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరుతారో అంతే వాసులైన శిష్యులకు, అత్యంత సన్నిహితులకు కూడా సరిగ్గా తెలియదు. స్వామి ఎప్పుడు బయలుదేరితే అప్పుడే మూటాముల్లే సర్దుకొని శిష్యులు వెంట నడుస్తారు. మాట వరుసకు మూటాముల్లే అన్నానే గాని మూట తప్పితే ముల్లే అంటూ ఏమీ ఉండదు స్వామి ప్రయాణంలో. కరతల భిక్ష తరుతల నిద్రే కదా. ఏమైనా సరే డిసెంబర్ 15కు చిత్తూరు జిల్లాలో స్వామి ఎక్కడ ఉంటే అక్కడ వారి దర్శనం చేద్దామని కృతనిశ్చయులమై దంపతులం ఇద్దరం భద్రాచలం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకున్నాము. తిరుపతి చేరితే స్వామి ఎక్కడ ఉండేది అక్కడ బస్సుల వాళ్ళు గాని ఇతరులెవరైనా గాని మాకు చెప్పగలరనే నమ్మకంతో తిరుపతి సత్రాల్లో వారిని వీరిని వాకబు చేశాము. కొద్ది రోజుల కిందట ఫలానా గ్రామంలో ఉన్నట్టు విన్నామని, అక్కడికి వెళితే ప్రస్తుతం ఎక్కడ ఉండేది తెలియవచ్చని బస్సు కండక్టర్లు ఒకరిద్దరు చెప్పారు. ఆ మాత్రం ఆధారం దొరికినందుకు సంతోషించి బస్సు ఎక్కి వారు చెప్పిన ఊరికి టికెట్లు తీసుకున్నాం. బస్సు ఎక్కి కూర్చొని మేము బయలుదేరే ముందు తిరుపతిలో కుంభవృష్టి. ఆ ముందు రోజు ఒక్క చినుకు లేదు. ఆకాశం చిల్లి పడ్డట్టు కురుస్తుంది వర్షం. సగం తడుస్తూ బస్సు ఎక్కాము. ఆ మర్నాడే నా జన్మదినం కాబట్టి ఎట్లాగైనా సరే ఆ నాటికి స్వామి సమక్షంలో ఉండాలి అని మా సంకల్పం. బస్సు ఎక్కి కూర్చుని ప్రయాణికులను ఒక్కొక్కరిని అడగడం మొదలుపెట్టాము. ఆరా తీయగా చివరికొక కొండ గుర్తు దొరికింది. అక్కడికి సమీపంలో రామగిరి అనే కొండ ఉంది. ఆ కొండ దిగువన వాలీశ్వర ఆలయం ఉంది. కొండపైన మరొక ఆలయం స్కందగుడి కాబోలు ఉన్నది. ఆ ఆలయాలు శిథిలావస్థలో ఉంటే వాటిని పునర్నిర్మాణం చేయడానికి సమీప గ్రామస్తులు కొందరు నడుం కట్టారు. కంచి స్వామిని రప్పిస్తే ఆలయ పునరుద్ధరణ సులభంగా నెరవేరుతుందని వారి విశ్వాసం. ఆ విధంగా స్వామి అక్కడ మకం చేస్తున్నారని కొందరు ప్రయాణికులు చెప్పారు. బస్సు దిగి స్వామి ఉన్న రామగిరి చేరుకున్నాము. మా అదృష్టం వల్ల స్వామి చుట్టూ జనం లేరు. ఆలయానికి దగ్గరగా చిన్న కొలను గట్టుపైన కూర్చున్నారు స్వామి ఏకాంతంగా. గబగబా వెళ్లి స్వామికి సాష్టాంగపడ్డాము. మర్నాడు నా జన్మ నక్షత్రమని, భద్రాది నుంచి బయలుదేరి తిరుపతి వచ్చామని, తిరుపతి నుంచి దారిలో స్వామి ఎక్కడున్నారు అంటూ ఒక్కొక్కరిని అడుగుతూ చివరికి రామగిరి చేరామని విన్నవించాము. స్వామి, మీరు వచ్చేటప్పుడు తిరుపతిలో వర్షం కురిసిందా అని అడిగారు. ఎక్కడి వర్షం స్వామి, కుండపోతగా కురిసింది. మేమిక్కడికి చేరుకోగలమా అని సందేహించాము అని జవాబిచ్చాను. స్వామి, అలాగా, తిరుమలపై ఈ మధ్య వర్షాలు లేక యాత్రికులు నానా అవస్థలు పడ్డారు. ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నా సలహా అడిగారు. వరుణ జపాలు చేయవించవలసిందని చెప్పాను. వాటిని చక్కగా నిర్వహించగల పురోహితులను కూడా ఏర్పాటు చేశాం. మండలం రోజులు దీక్షతో ఆహార నియమంతో జపాలు చెయ్యాలి. నిన్నటితో 40 రోజులు పూర్తయినాయి, అందుకని అడిగాను అని అన్నారు. మేము ఆశ్చర్యపోయాము. ఈ కాలంలో కూడా వరుణ జపం చేస్తే వానలు కురవడం సంభవమేనా? మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.